మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు సీఎం రేవంత్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఆయనతో పాటు మొత్తం మంత్రివర్గాన్ని రీకాల్ చెయ్య అని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అన్నారు. మంగళవారం మందని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఎంత ఎత్తు ఉన్నాడో అంతే మెదడు ఉందని సీఎంను ఘాటుగా విమర్శించారు. మీ ఎత్తు కన్నా తక్కువ మెదడు ఉన్నట్లు మాట్లాడుతున్నావని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పిచ్చి పట్టినట్లు మాట్లాడితే ఊరుకోబోమని అన్నారు. రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డ హాస్పిటల్కు తరలించాలని రాష్ట్రపతిని కోరుతున్నామని అన్నారు. హైట్కి తగ్గట్టు మెదడు పెంచుకోవాలని రేవంత్కు సూచించారు. నీకు తెలివి లేదు, నీ పక్కన ఉన్న మంత్రులకు తెలివి లేదని అన్నారు. ఎల్లంపల్లి ప్రారంభించింది 2004లో పూర్తయింది 2016లో. అలాంటప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టును శ్రీపాద ఎలా కట్టాడు? శ్రీపాదరావు చనిపోయింది 1999లో అని గుర్తు చేశారు. పొడుగున్నోడికి తెలివి లేనట్టు హరీష్ రావును అవహేళన చేసేలా మాట్లాడారు. పొట్టిగుండా నీకేమైంది? కాళేశ్వరం కూలిపోలేదు, నీ ముఖం కూలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ మంత్రివర్గం తెల్ల కళ్ళు తాగిన కోతిలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలివిగా వ్యవహరించండి. అన్నారం సుందిళ్ల బ్యారేజీలను వాడండి. లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రం పాలవుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.